వెల్కమ్ టు డీవీఎస్కే లెక్చర్స్. శస్త్ర యూనివర్సిటీ యొక్క అడ్మిషన్స్ ఓపెన్ అయినాయండి. సో, మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో, ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి? అదేవిధంగా ఎన్ని క్యాంపస్‌లున్నాయి? సో, ఏ విధంగా అడ్మిషన్స్ ఇస్తారు? అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ ఎంత? ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ గాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో, అదే విధంగా మీకు కౌన్సెలింగ్ గైడెన్స్ మెంబర్‌షిప్ ఎవరికైనా గాని కావాలంటే సీజీఎం 2024 కోసము డీవీఎస్‌కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ అయితే ఉంటుందండి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు యూ కెన్ రిజిస్టర్ ఇంటూ వన్ ఆఫ్ ద కోర్సెస్. దెన్ ఫోన్ కాల్స్ ద్వారా గానియండి, వాట్సాప్ ద్వారా గానియండి, అదేవిధంగా ప్రతి కౌన్సెలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. వాటి ద్వారా గానియండి మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్‌ని అనలైజ్ చేసి, ఆప్టిమైజ్ చేసి మీకు బెస్ట్ సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. దీంట్లో మీకు ఎంసెట్‌కి గానియండి, మిడ్‌కే గానియండి, లేకపోతే జేఈఈ మెయిన్స్ గానియండి, జేఈఈ అడ్వాన్స్‌డ్ గానియండి, డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గానియండి, జనరల్‌గా రకరకాల ర్యాంక్స్ చూసి పిల్లలు కన్‌ఫ్యూజ్ అవుతుంటారండి. సో, అదే విధంగా కొంతమంది ఫ్రెండ్స్ మాటలు విని, ఈవెన్ పేరెంట్స్ చెప్పినా కూడా వినకుండా బ్రాండ్ కోసము ఎన్‌ఐటీలో గానియండి, లోయర్ బ్రాంచెస్ చేరుతూ ఉంటారు. అది కరెక్ట్ కానే కాదండి. అదే విధంగా కొంతమంది వీఐటీ అనండి, లేకపోతే బిట్సాట్ అని ఆ బ్రాండ్స్ కోసము కెమికల్ ఇంజినీరింగ్ గానియండి, లేకపోతే లోయర్ బ్రాంచెస్ లైక్ బయోటెక్నాలజీ గానియండి అట్లాంటివి చేరుతూ ఉంటారు. సో, వాటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసి, ఆప్టిమైజ్ చేసి, మీ ఇంట్రెస్ట్‌ని వాటిని క్రోడీకరించుకొని దెన్ ఓన్లీ యూ హావ్ టు టేక్ డెసిషన్. ఎందుకంటే మీ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ మీద 40 ఇయర్స్ కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, డోంట్ గెట్ మిస్‌లీడెడ్ బై ఎనీ అదర్ పీపుల్. సో, మీ సొంత డెసిషన్ అనేది మీరు తీసుకోవాలి. లేకపోతే మీకు ఎవరైనా ఎల్డర్స్ గాని, సీనియర్స్ గాని, రిలేటివ్స్ గాని మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే పర్లేదు. లేకపోతే మాత్రం యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ DVSK lectures Android app to get complete guidance for different counselings before you take decision to join in BTech course. సో, ఇక్కడ గాని వివరాల్లోకి గాని ఎళ్ళామంటే, శస్త్ర యూనివర్సిటీ అనేది 1984లో పెట్టారండి. సో, ఇది షణ్ముగ ఇంజినీరింగ్ కాలేజ్ అని ఒక నార్మల్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లాగా పెట్టారు. సో, వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 15 ఇయర్స్ అది షణ్ముగ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ కింద మారింది. సో, దీన్నే శస్త్ర యూనివర్సిటీ అని అంటారు. సో, 2001లో మారిందండి ఇది యూనివర్సిటీ కింద. సో, ఇది తంజావూరులో ఉంటుంది. సో, 16 కిలోమీటర్స్ ఉంటుందండి తంజావూరు రైల్వే స్టేషన్ నుంచి. అదేవిధంగా తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 43 కిలోమీటర్స్ ఉంటుంది. సో, చాలా మంచి యూనివర్సిటీ అండి. ఎందుకంటే చాలా మందికి ఈ పెద్ద పెద్ద బ్రాండ్ యూనివర్సిటీస్ మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే వేల వేల స్ట్రెంగ్త్ ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి కాబట్టి, వాటి మీద ఎక్కువ మందికి అవగాహన ఉంటుంది త్రూఔట్ ఇండియా. బట్ ఇటువంటి మంచి యూనివర్సిటీస్ మీద తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అవగాహన ఉన్నా కూడా దీనికన్నా బీఐటీ గానియండి, ఎస్ఆర్ఎం గాని మేలు అని చెప్పేసి అనుకునే భ్రమలో ఉంటారు. సో, వాటన్నిటిని మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోవాలండి. సో, ఇదొచ్చేలకి నిర్ఫ్ ర్యాంక్ తీసుకుంటే యూనివర్సిటీ విభాగంలో 26థ్ నిర్ఫ్ ర్యాంక్ అండి. లేటెస్ట్ నిర్ఫ్ ర్యాంక్ గురించి చెప్తున్నాను. అదే ఇంజినీరింగ్ విభాగం గనుక తీసుకున్నామంటే 34 అండి. సో, ప్లేస్‌మెంట్స్ అయితే బానే ఉంటాయి. బట్ వీళ్ళు ప్లేస్‌మెంట్స్ అయితే ఎగ్జాక్ట్‌గా రివీల్ చేయలేదు. కౌన్సెలింగ్ గైడెన్స్ అప్పుడు నేను ప్లేస్‌మెంట్స్ గురించి మీకు క్లియర్‌గా చెప్తానండి. సో, ఇకన శస్త్ర యూనివర్సిటీలో ఇప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ అయినాయండి 2024కి. సో, మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా శస్త్ర యూనివర్సిటీ 3 క్యాంపస్‌లు ఉంటాయండి. సో, తంజావూరులో ఉన్న క్యాంపస్ మెయిన్ క్యాంపస్. కుంభకోణం ఉండేది సెకండ్ క్యాంపస్ అండి. సో, చెన్నైలో ఇంకో క్యాంపస్ ఉంది. ఇప్పుడు మనము బీటెక్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, తంజావూరు గానియండి, కుంభకోణం గానియండి ఈ రెండిట్లోనే బీటెక్ కోర్స్ అనేది ఉందండి. లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అదైనా గాని ఉందండి. చెన్నైలో మాత్రం బీటెక్ కోర్స్ అయితే ఉండదు. బట్ ఇది దీని పేరులోనే ఉందండి. ఇది ఆర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ. అందుకని ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి. సో, నార్మల్ సైన్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి. బీటెక్‌కి అయితే మాత్రం మనకి మెయిన్ క్యాంపస్ అయినటువంటి తంజావూరు క్యాంపస్ కానియండి, లేదా కుంభకోణం క్యాంపస్ గాని ఉంటుందండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ తంజావూరు క్యాంపస్ విచ్ ఈస్ ద మెయిన్ క్యాంపస్. ఎవరైనా గాని అడ్మిషన్ ముందు మెయిన్ క్యాంపస్‌లోనే ట్రై చేయండి. కుంభకోణంలో కూడా బీఎస్సీ, బీకామ్, బీబీఏ అన్నీ ఉన్నాయి. బట్ బీటెక్ మాత్రము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మాత్రం ఉన్నాయండి. మెయిన్ క్యాంపస్‌లో అయితే దాదాపు అన్ని బ్రాంచ్‌లు అయితే ఉన్నాయండి. ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానియండి, దాదాపు బయోటెక్నాలజీ అన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడ చెన్నై క్యాంపస్‌లో ఎవరైనా బీటెక్ కాకుండా మిగతా ప్రోగ్రామ్స్ కావాలంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఇన్ చెన్నై క్యాంపస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఎలిజిబిలిటీకి గాని వచ్చామంటే మీరు బీటెక్‌లో చేరడానికి ఇంటర్ గానియండి, లేకపోతే +2 60% మార్క్స్ ఉండాలండి. విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్ కింద. ఈ 60% మార్క్స్ అనేది కూడా సింగిల్
అటెంప్ట్‌లో పాస్ అయి ఉండాలండి. సో, అదేవిధంగా 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ గానియండి, లేతే బీటెక్ గానియండి విత్ సమ్ మైనర్స్ గూడా ఉంటాయి దీంట్లో. సో, ఆ మైనర్ స్పెషలైజేషన్ గూడా మీరు తీసుకోవచ్చు. సో, ఇది ఎలిజిబిలిటీ కండిషన్ అండి. ఒకవేళ మ్యాథ్స్ కాకుండా సపోజ్ బైపీసీ వాళ్ళు గానియండి, ఎవరైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంటర్‌లో చదవకుండా ఉంటే, వాళ్ళు బయోటెక్నాలజీ గానియండి, లేతే బయో ఇన్ఫర్మాటిక్స్ గానియండి, లేతే బయో ఇంజినీరింగ్ గానియండి, సో, అదేవిధంగా 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఇన్ బయోటెక్నాలజీ గానియండి, మెడికల్ నానో టెక్నాలజీలో గానియండి చేరడానికి ఎలిజిబుల్ అండి. మ్యాథ్స్ గన మీరు ఇంటర్‌లో చదవకుండా ఉంటే. ఇక నా శస్త్రాకి అప్లై చేయడానికి సో, మీ యొక్క ఏజీ 19 ఇయర్స్ కంప్లీట్ కాకూడదండి. ఫస్ట్ ఆగస్ట్ 2024కి. అదేవిధంగా లేటరల్ ఎంట్రీ ద్వారా ఎవరైనా డిప్లొమా స్టూడెంట్స్ గాని అప్లై చేస్తూ ఉంటే, వాళ్ళకి 21 ఇయర్స్ కంప్లీట్ కాకూడదండి. యాస్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ 2024 అండి. ఈ 2 ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయండి. సో, అదేవిధంగా మీకు అడ్మిషన్ వచ్చేసరికి 2 రకాలుగా జరుగుతుందండి. స్ట్రీమ్ 1 అని 50% ఆఫ్ ద సీట్స్ అన్ని బ్రాంచుల్లో ఇస్తారు. స్ట్రీమ్ 2 అని మిగతా 50% సీట్స్ ఇస్తారండి. సో, స్ట్రీమ్ 1లో ఎలా చేస్తారంటే ర్యాంకింగ్ ఈ విధంగా ఇస్తారు. 50% వచ్చేసి ఇంటర్ మార్క్స్ తీసుకుంటారండి. అదేవిధంగా 50% వచ్చేళ్ళకి జేఈఈ మెయిన్ స్కోర్ తీసుకుంటారండి. ఈ 2 తీసుకొని నార్మలైజ్ చేసి మీకు ర్యాంకింగ్ అనేది స్ట్రీమ్ 1 కింద ఇస్తారు. సో, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్ట్రీమ్ 1లో ఉన్నటువంటి సగం సీట్లకి ఎలా ఫిల్ చేస్తారు అనంటే, జేఈఈ మెయిన్ స్కోర్ 50% వెయిటేజ్ ఇస్తూ, ఇంటర్ మార్క్స్‌కి 50% వెయిటేజ్ ఇస్తూ, ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్ట్రీమ్ 1లో. ఆ ర్యాంకింగ్ ప్రకారం అడ్మిషన్ అనేది ఇస్తారండి. 50% ఆఫ్ ద సీట్స్ అంటే సగం సీట్లకి స్ట్రీమ్ 1లో ఈ విధంగా జరుగుతుంది. రెండు సగం అంటే మిగతా 50% సీట్స్ ఎలా ఫిల్ చేస్తారంటే ప్యూర్‌లీ ఇంటర్ మార్క్స్‌ని బట్టి ఇచ్చేస్తారండి. సో, దీనికి జస్ట్ ఇంటర్ మార్క్స్ ఆ 10+2 మార్క్స్‌ని బేస్ చేసుకొని స్ట్రీమ్ 2లో అడ్మిషన్స్ అనేటివి ఇస్తారు. సో, ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు స్ట్రీమ్ 1కి సెపరేట్‌గా, స్ట్రీమ్ 2కి సెపరేట్‌గా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. అందుకని సో, అదే విధంగా సీట్స్ కొన్ని తంజావూరులో గానియండి, తిరుచిలో గానియండి స్కూలింగ్ చేసిన వాళ్ళకి 20% ఆఫ్ ద సీట్స్ రిజర్వ్ చేసుంటారండి. అదే విధంగా ఓవరాల్ తమిళనాడు స్టూడెంట్స్‌కైతే 30% ఆఫ్ ద సీట్స్ రిజర్వ్ చేసుంటారండి. సో, ఇది చాలా మంచి యూనివర్సిటీ అండి. చాలా మందికి తెలీదు. ఎందుకంటే ఈ బ్రాండ్ ప్రకారము పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఎక్కువ క్యాంపస్‌లు, వేల వేల స్టూడెంట్స్ ఉండేవి మాత్రము వెల్ రికగ్నైజ్డ్‌గా ఉంటాయి. బట్ ఇది డబ్బుకు న్యాయం చేకూర్చే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే నాకు తెలిసి శస్త్ర యూనివర్సిటీ అండి. చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఒక నార్మల్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ తీసుకునేటువంటి ఫీజుతోటే ఒక యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ఇస్తారండి. సో, వీళ్ళు హ్మ్. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. సో, జస్ట్ ఏదో డబ్బుల కోసము వేల వేల స్టూడెంట్స్‌ని తీసుకునేదైతే కాదు. సో, అదేవిధంగా అడ్మిషన్ కూడా అంత ఈజీ అయితే కాదండి. సో, అందుకని కొంతమంది కౌన్సెలింగ్ గైడెన్స్‌లో కూడా అడుగుతున్నారండి. సార్ నాకు 950 మార్క్స్ వచ్చాయి, 940 మార్క్స్ వచ్చాయి. సీఎస్ఈ వస్తుందా అని. అసలు 980 మార్క్స్ లోపలైతే సీఎస్ఈ మర్చిపోండి ఇక్కడ. మీకు అందరికీ చెప్తున్నాను. 980 లోపల వచ్చిందంటే సీఎస్ఈ బ్రాంచ్ అనేది మర్చిపోండి. వచ్చే క్వెషనే లేదు. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కాబట్టి. సో, అదే విధంగా ఇంపార్టెంట్ డేట్స్ గాని తీసుకుంటే, సో, డిఫరెంట్ కోర్సెస్‌కి మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఎంబీఏ గానియండి, బీకామ్ గానియండి అటన్నిటికి లాస్ట్ డేట్ ఎప్పుడనేది. మనం ఇప్పుడు బీటెక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, జూన్ 15, 2024 లోపల మీరు అప్లై చేసుకోవచ్చండి. అది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, బీటెక్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే ఏం లేదండి. 5 ఇయర్స్‌లో బీటెక్‌తో పాటు ఎంటెక్ కూడా వస్తుంది. అది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే. అదే 4 ఇయర్స్ కోర్స్ అయితే ఓన్లీ బీటెక్ డిగ్రీ వస్తుంది. సో, కొన్నిట్లో మాత్రం మీకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది ఉంది. సో, రెండిటికి కూడా మీరు లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసరికి 15th జూన్ 2024 అండి. అంటే మీరు అప్లై చేయొచ్చు ఇప్పుడు. జేఈఈ మెయిన్స్ స్కోర్ వచ్చిన తర్వాత, లేకపోతే ఇంటర్ మార్క్స్ వచ్చిన తర్వాత అవి అప్డేట్ చేయండి మీ అప్లికేషన్‌లో. ముందైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, వెనెవర్ యూ గెట్ ఇంటర్ మార్క్స్ యాస్ వెల్ యాస్ జేఈఈ మెయిన్ ర్యాంక్ అప్పుడు వాటిల్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందండి. 100% ప్రాసెస్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అప్లికేషన్ పెట్టడం గానియండి, లేతే అడ్మిషన్ గానియండి, ట్యూషన్ ఫీ పేమెంట్ గానియండి, సో, ఎన్రోల్‌మెంటు లేపోతే మీకేదన్నా ఎన్‌ఐటీలో అట్లాంటివి మంచివి వచ్చి దీన్ని విత్‌డ్రా చేసుకోవాలన్నా, సో, విత్‌డ్రావల్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ వుడ్ బి డన్ ఆన్‌లైన్. సో, మీకు అందుకని ఏమి మాత్రం ఇబ్బంది లేదు. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయాలి. అన్‌లెస్ యూ ఆర్ వెరీ ష్యూర్ దట్ యూ వుడ్ గెట్ ఇన్ టాప్ ఇన్‌స్టిట్యూషన్స్. ఇది మాత్రం అప్లై చేయండి.
దీంట్లో అడ్మిషన్ తెచ్చుకున్న తర్వాత మిగతా అవకాశాలను బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోవాలండి. అంతేగానండి నాకు అదొస్తుంది, నాకు ఎన్‌ఐటీ వచ్చేస్తుంది, ట్రిపుల్ ఐటీ వచ్చేస్తుంది, ఐఐటీ వస్తుందని చాలామంది ఇటువంటి మంచి యూనివర్సిటీస్‌కి అప్లై చేయరు. తర్వాత రిపెంట్ అవుతుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి. సో, చాలా మంచి యూనివర్సిటీ. సో, ఫీ కూడా చాలా తక్కువుంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. సో, డిఫరెంట్ క్యాంపసెస్‌కి సెపరేట్‌గా అప్లై చేయాలనంటే సెపరేట్‌గా అప్లై చేయాలండి. అంటే కుంభకోణం క్యాంపస్‌కి సెపరేట్‌గా అప్లై చేయాలి. అదేవిధంగా మెయిన్ క్యాంపస్ తంజావూరు క్యాంపస్‌కి కూడా సెపరేట్‌గా అప్లై చేయాలి. ఇక్కడొచ్చిన సీట్ అక్కడ ట్రాన్స్‌ఫర్ చేయడాలనేటివి ఉండదు. సో, క్యాంపస్ షిఫ్ట్ అవ్వడం అనేది జరగదు. సో, ఫీ వివరాలకొచ్చేసరికి 23, 24 ఫీ ప్రకారం అయితే సెమిస్టర్‌కి 75,000 అండి. అంటే పర్ ఇయర్ 1,50,000. మీరు ఈవెన్ సీబీఐటీ తీసుకున్న 1,40,000 ఉంటుంది. అదేవిధంగా ఎంజీఐటీ తీసుకుంటే 1,60,000 ఉంటుంది పర్ ఇయరు. బట్ ఇది ఇంత మంచి టాప్ యూనివర్సిటీలో ఓన్లీ 1,50,000 అండి. అది కూడా 5% మాత్రం యాన్యువల్ ఇంక్రీజ్ ఉంటుందండి సెకండ్ ఇయర్ నుంచి. సో, ఇది కాకుండా మీరు ఫస్ట్ ఇయర్ మాత్రము ఒక 17,000 ఎక్కువ కట్టాలండి. సో, స్పోర్ట్స్ కింద ఒక ₹1,000, అదేవిధంగా డెవలప్‌మెంట్ ఫీస్ కింద ₹10,000, సో, స్పెషల్ ఫీస్ కింద ₹6,000, అంటే ఒక 17,000 ఫస్ట్ ఇయర్‌లో కట్టాలి ఎక్స్‌ట్రా. సెకండ్ ఇయర్ నుంచి మాత్రము 5% యాన్యువల్ ఇంక్రీజ్ ఉంటుంది. అది మీరు గమనించాలి. సో, 24, 25కి ఫీ స్ట్రక్చర్ కౌన్సెలింగ్ లోపల మీకు రిలీజ్ చేస్తారు. పెద్ద వేరియేషన్ అయితే ఉండదండి. సో, మీరైతే ముందు అప్లై చేసుకోండి. సీట్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించొచ్చు. బట్ తక్కువ బడ్జెట్‌లో ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి యూనివర్సిటీ ఆర్ మీరు కట్టిన ఫీజుకి న్యాయం చేకూర్చేటువంటి యూనివర్సిటీ శస్త్ర యూనివర్సిటీ అండి. అందుకని నా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయమని నేనైతే సజెస్ట్ చేస్తున్నానండి. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ ఇట్ వుడ్ బి యూజ్‌ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.